హిందువులు బాధపడాల్సినటువంటి ఒక అంశం ఉన్నదండి. అదేమిటి అంటే కనుక ప్రపంచంలో హిందువుల కోసము అనే ఒక హిందూ దేశం లేదు. ఇది శోచనీయమైనటువంటి అంశం. హిందూ ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది అనాది కాలం నుండి విలసిల్లుతూ ఉన్నది ఈ యొక్క భరతఖండంలోనే, ఈ యొక్క భారత భూమిపైన. కావున భారతదేశం హిందూ దేశంగా ఉండాలి ఎల్లప్పుడూ కూడాను. కనీసం ఇప్పుడైనా భారతదేశం హిందూ దేశంగా ప్రకటించబడాలి. ప్రపంచంలో హిందూ ధర్మం అనేటటువంటిది జనాభా పరంగా చూసుకుంటే మూడవ అతిపెద్దదైనటువంటి ఒక ధర్మం అండి. ఇది మూడవ అతిపెద్దది. మొదటి 2 స్థానాల్లోనూ కూడా మీరు చూసుకుంటే క్రైస్తవము మరియు ఇస్లాము ఉంటాయి. క్రైస్తవానికి దాదాపుగా 150 దేశాలు ఉన్నాయండి, లేదా 100 కంటే కూడా ఎక్కువ దేశాలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇస్లాంకి చూసుకుంటే కనుక 50 కంటే కూడా ఎక్కువ దేశాలు ఉన్నాయి. అయితే 4వ స్థానంలో ఉన్నటువంటి బౌద్ధానికి కూడా కొన్ని దేశాలు ఉన్నాయి. కానీ ఏ దేశము కూడా తమకు అని ఒక దేశం లేనటువంటి మతస్థులు ఎవరైనా ఉన్నారు, జనులు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు హిందువులు మాత్రమే. హిందువుల కోసము అని ఒక్క దేశం కూడా లేదు ప్రపంచంలో. మొన్నటి వరకు నేపాల్ ఉండేది హిందూ దేశంలాగా. దాన్ని కూడా కొంతమంది కబళించేసి సెక్యులర్ దేశంగా మార్చే కుట్రల్లో అది కూడా ఇప్పుడు ఉన్నదండి. కానీ భారతదేశం హిందుత్వము అని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా భారతదేశమే గుర్తొస్తుంది అందరికీ కూడా. పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి హిందూ శరణార్థులు వస్తున్నది భారతదేశానికే, వేరే ఏ దేశానికి కూడా వెళ్ళటం లేదు, దృష్టిలో పెట్టుకోండి. మొన్న మనం చూసుకుంటే కాశ్మీర్లో ఉగ్రదాడి కూడా భారతదేశంలో హిందువులను పేరున అడిగి ఎందుకు చంపారు అనంటే భారతదేశంలోనూ ఉండేది హిందువులు అని వాళ్ళకు కూడా తెలుసు. కావున ఇప్పటికైనా సరే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశం సెక్యులర్ దేశం కాదు, హిందూ ధర్మం అనేదే సెక్యులర్ ధర్మం. కావున మళ్ళీ సెక్యులర్ అనేటటువంటి పదం హిందూ దేశంలో అక్కర్లేదు. ఇప్పటికీ కూడా 80% కంటే ఎక్కువ ప్రజలు భారతదేశంలో హిందువులే ఉన్నారు. హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధులు, జైనులు, సిక్కులు వీళ్ళ ముగ్గురు కూడా భారతదేశంలో పుట్టినటువంటి మతాలకు చెందినటువంటి వాళ్ళు. కావున వాళ్ళను కూడా మనం హిందువులుగానే పరిగణించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలో కూడా మనం చూసుకుంటే హిందువులు అనంటే జైనులు, సిక్కులు, బౌద్ధులు కూడా వస్తారు అని రాజ్యాంగ పరిభాష. ఆ విధంగా మనం చూసుకుంటే వాళ్ళతో కూడా కలుపుకుంటే 85 నుండి 90% మంది భారతదేశంలో మనమే ఉంటాం. భారతదేశంలో పుట్టినటువంటి మతాలకు చెందిన వాళ్ళే ఉంటారు. కావున భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడము అనంటే కనుక భారతదేశంలో పుట్టినటువంటి 3 మతాలను హిందుత్వంలో కలుపుతూ మాట్లాడుతున్నట్టు. అంటే హిందూ దేశం అనే మాటలో వాళ్ళు ఉంటారు అని, అంతేకాని ఈ హిందుత్వంలో వాళ్ళను కలిపేస్తున్నట్లు కాదు. ఇప్పటికైనా హిందూ దేశంగా భారతదేశాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. నా మాటతో మీరు ఏకీభవిస్తే తప్పక షేర్ చేయండి.